ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే ఐపీఆర్డి అండ్ సిపిఆర్ఓ. ప్రజలారా, ఈ రెండో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఈ రెండింటి ఐపీఆర్డి, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ ఒకటి, ఐపీఆర్ఓ అదే సీఎం సంబంధించిన దగ్గర ఉన్న ఒక వ్యవస్థ. ముందుగా ఈరోజు మనము వైఎస్ఆర్ గారి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ప్రజా సంకల్పం ఘన నివాళులర్పిస్తుంది. అలాంటి మహానాయకుడు మళ్ళీ రాడు. ఈరోజు ప్రజా సంకల్పం అంబర్పేట్ అంటే సమయం చూడండి 10:44 సమయం 10:44 అంబర్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ఉంది. ఇది చెన్నమర్ చౌరస్తా అంటారు. అది ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాల గడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ పోయే రోడ్ అది. ఇది నేషనల్ హైవే 44 నేషనల్ హైవే వరంగల్ హైవే. ఇది అటు అంటే కోటి నుంచి వచ్చేది. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీకు పంపిస్తున్నాను. ఈరోజు ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మిస్టర్ జి రామకృష్ణ గారు ఒక అంటే ఇన్ఫర్మేషన్ అడిగాడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం. అసలు చూద్దాం అధికారులు, ఈ ప్రభుత్వము ఎలా స్పందిస్తారో. ఎందుకంటే వాస్తవాల గురించి అడిగాడు. మీడియా గురించి చాలా మంది గొప్పలు చెప్తారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఆ మీడియా, ఈ మీడియా. బట్ట బయలవుతుంది వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే. రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎందుకు ఇవ్వరంటే మేము ఎన్నోసార్లు కొన్ని సంవత్సరాలుగా బిఫోర్ తెలంగాణ నుంచి మేము ఆర్టీఐ ఎన్నో అడుగుతున్నాము. ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే దొంగలు కాబట్టి ఇవ్వరు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కరెక్ట్ గా ఇచ్చిన వాళ్ళైతే గ్రేట్ ఆఫీసర్ అధికారులు. ఈరోజు జి రామకృష్ణ గారు చాలా చక్కగా అడిగారు. వాటి వివరాలని మీకు ఈ వీడియో ద్వారా పెడతాను. ప్రజలారా మేల్కొండి, జాగృతంగా కావాలి. మీరు ఎన్ని రోజులు మౌనంగా ఉంటారు? సమైక్యాంధ్ర అయిపోయింది, తెలంగాణ ఏమైంది? ఏమీ కాలేదు. కానీ ఎవరు నష్టపోయారంటే ఉద్యమకారులు నష్టపోయారు. ఎంతో మంది అమరవీరులు నష్టపోయారు తెలంగాణ కోసం అని. కానీ వచ్చినాక ఎవరు బాగుపడ్డారంటే అందరూ బాగుపడ్డారు. ఎవరు చెప్పని అవసరం, మీరు ఆలోచించుకోవాలి. అందుకని జాగ్రత్తగా అండి. ప్రజా సంకల్పము మీకు హెచ్చరిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా క్లిష్ట పరిస్థితులు వస్తాయి. జి రామకృష్ణ గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం చాలా చక్కగా అడిగాడు. చూద్దాం వీళ్ళు ఆన్సర్ ఎలా ఇస్తారు. ఐపీఆర్డి ఏంది, సిపిఆర్ఓ ఏందనేది మీరు తెలుసుకోవాలి. నేను చెప్పను, అది మీ బాధ్యత. ప్రతి ఒక్కరు పౌరుడి బాధ్యత, పౌర సమాజం బాధ్యత. ఇక్కడ మనకు ఏ రాజకీయ పార్టీలు అవసరం లేదు, రాజకీయ పార్టీలు అవసరం లేదు, కులాలు మతాలు అవసరం లేదు. ఈ యొక్క లింక్ మీకు పంపిస్తాను. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ అప్లికేషన్ పంపిస్తాను. ఇది వైరల్ చేయండి. వైరల్ చేయాల్సిందే. ఎందుకంటే మనము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, మనం చట్టాలను గౌరవిస్తాం, మనం గౌరవించాలి. ప్రజా సంకల్పం గౌరవిస్తుంది. కాబట్టి మా యొక్క వీడియోను మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కూడా వైరల్ చేయండి. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, మేము ప్రతి రోజు మేము పెడతాం. నాకు కంటి ఆపరేషన్ జరిగింది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. దయచేసి అందరూ ఒకటి విజ్ఞప్తి, రాజ్యాంగాన్ని గౌరవించండి. అంబేద్కర్ గారిని రెస్పెక్ట్ చేయండి. అంబేద్కర్ గారు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు అందరూ ఆలోచించండి ఒకసారి. చెంచా రాజకీయాలు నడుస్తున్నాయని. కాబట్టి జి రామకృష్ణ గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అయితే అడిగారో అది అధికారులు ఎలా ఇస్తారు చూద్దాం. మీరు ఈ వీడియో లింక్ పెడతాను, అందరూ వైరల్ చేయాలి ఈ వీడియోని. బాపట్ల కృష్ణమోహన్ ప్రజా సంకల్పించి అంబర్పేట్ ఫ్లైఓవర్ మీద నుంచి ఇక్కడ చెన్నమర్ చౌరస్తా అండి, ఉద్యమాల గడ్డ యూనివర్సిటీ పోయే రూట్, అది శివం రోడ్ అంటారు, యూనివర్సిటీ పోయే రూట్. దయచేసి అందరూ స్పందించండి.